చాలామంది నాకు ఒకటే క్వెషన్ అడుగుతున్నారు. అన్నా వారానికి ఒక వీడియో అప్‌లోడ్ చేయాలా? లేదా 2 లేదంటే 3 ఎన్ని వీడియోలు అప్‌లోడ్ చేయాలన్నా? నిజంగా ఎన్ని వీడియోలు అప్‌లోడ్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన వీడియో అనేది ఒకటి అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో వీడియో అప్‌లోడ్ చేస్తాం. లేదంటే దాని తర్వాత డే ఇంకొకటి అప్‌లోడ్ చేస్తాం. లేదంటే వారం తర్వాత ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాం. మనకు ఎక్కువ వ్యూస్ రావాలంటే నిజంగా వారానికి ఎన్ని వీడియో అప్‌లోడ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే రాస్తున్నా. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. ఆ తర్వాత మనం టాపిక్‌లోకి వెళ్దాం అన్నమాట. ఫస్ట్ అయితే అందరూ కూడా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీళ్ళ వీడియోస్ చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తే రాస్తున్నా. మీ ఛానల్ నేమ్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఛానల్ కూడా ఇట్లానే ఫ్రీ ప్రమోషన్ చేస్తానన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ కామెంట్ చూడండి. ఈ కామెంట్ నాకు బ్రదర్ అని అడిగారనమాట. అన్న వారానికి ఎన్ని వీడియోలు అప్‌లోడ్ చేస్తే బాగుంటుంది అనుకుని ఇట్లా కామెంట్ చేస్తారు చూస్తారు కదా. సో మీకు కూడా ఎటువంటి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇట్లానే ఒక డెడికేటెడ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తా. ఫస్ట్ అయితే లైవ్ ప్రూఫ్ చూడండి. వ్యూస్ అనేది ఎట్లా వస్తాయంటే క్లియర్‌గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్‌గా చూపిస్తా. ఇదైతే ట్యాబ్ అనేది అండ్ ట్యాబ్‌లో మొబైల్‌లో ఒకేలా ఉంటుందన్నమాట. సో మీకు ఏ విధంగా కంఫర్టబుల్ అయితే ఆ విధంగా. అందరికీ ట్యాబ్ ఉండదు. మొబైల్ ఉంటుంది కదా. మొబైల్ అయితే దీని మొబైల్‌కి ట్యాబ్‌కి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఏందంటే ఇది బిగ్ స్క్రీన్ ఉంటుంది. అది వర్టికల్ యాంగిల్‌లో కాస్త స్మాల్ స్క్రీన్ ఉంటుంది. అంతే డిఫరెన్స్. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అది చెప్పిన తర్వాత ఎలా చేస్తే మనకు వ్యూస్ వస్తాయంటే అని క్లియర్‌గా చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా ఓపికతో చూడండి. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ రాబోయే 11 వీడియోలు అన్నీ కూడా మీరు మిస్ కాకండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎట్లా ఫాస్ట్‌గా తెచ్చుకొని వాచ్ టైమ్ ఎట్లా ఫాస్ట్‌గా పెంచి త్వరగా జస్ట్ ఒక 1 మంత్ ఒక 45 రోజుల్లో మోనిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది వీడియోని తీసుకురాబోతున్నా. ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టాను. కనుక స్కిప్ చేయకుండా జస్ట్ ఈ 15 మినిట్స్ అనేది వీడియోలు స్పెండ్ చేస్తే మీ ఛానల్ కూడా ఫాస్ట్‌గా మోనిటైజేషన్ చేసుకోగలుగుతారు. కనుక స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఎట్లా చేయాలి ఏంటని మీకు క్లియర్ తెలియదు. ఇక్కడ చూడండి నేనైతే వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. సో మీరు కూడా ఒకసారి మీ వీడియోస్ ఫస్ట్ ఏదైతే అప్‌లోడ్ చేశారో దాన్ని చెక్ చేసుకోండి. నేను ఎలా చెప్తే అలా. సో ఇక్కడ చూడండి వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇది మన ఛానల్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి నేను ఒక వీడియో అనేది ఈరోజు అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో అప్‌లోడ్ చేసి 13 గంటలు అవుతుంది. చూస్తున్నారు కదా. సో 13 గంటల్లోనే ఇక్కడ చూడండి వీడియో పర్ఫార్మెన్స్‌పై ఇట్లా క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మన వీడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నెక్స్ట్ నేను ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేను ముందే అనలైజ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ చేసే వీడియోలోని ఒక క్లారిటీగా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇట్లా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. ఆ ప్రాసెస్‌లో పాటించండి సరిపోతుంది. సో ఇక్కడ చూడండి 895 వ్యూస్ అనేది వచ్చాయి. ఇక్కడ వాచ్ టైమ్ చూస్తే చూడండి 44 గంటలు వచ్చిందనమాట. చూసారు కదా వాచ్ టైమ్ అనేది ఎంత స్పీడ్‌గా పెరుగుతుంది. ఇక్కడ మీరు గ్రాఫ్ చూసినట్లయితే ప్రతి వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నా చూడండి. ఇట్లా పైకి వెళ్తూనే ఉంది. ఇక్కడ చూసినట్లయితే 900 వ్యూస్ వస్తాయి అనుకుని క్లియర్‌గా మనకి యూట్యూబ్ ఇక్కడ మెన్షన్ చేసిందనమాట. సో అట్లా ఇక్కడ చూడండి వాచ్ టైమ్ చూస్తున్నారు కదా. అండ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ప్లస్ 13 అంటే ఒక 15 మంది వేసుకుందాం. సో ఇట్లా వచ్చారండి 15 మంది వచ్చారు. సో ఇట్లా మీకు కూడా ఇలానే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. వాచ్ టైమ్ కూడా పెరుగుతుంది. వ్యూస్ కూడా ఇలానే వస్తాయి. ఎప్పుడైతే మీకు గ్రీన్ టిక్ వచ్చిందో సో యావరేజ్ వీడియోస్ అనేవి ఎక్కువ వచ్చినట్టు వాచ్ టైమ్ ఇంకా మీ ప్రతి వీడియో కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందన్నమాట. కనుక ఇక్కడ రీచ్ పై క్లిక్ చేస్తా చూడండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇంప్రెషన్ క్లిక్స్ ఎంత ఉంది 13,000 ఉంది. 13K ఉంది చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి క్లిక్ త్రూ రేట్ 5.6%. యాక్చువల్లీ మాక్సిమం 5% ఉండాలి. ఇక్కడ 6% ఎక్స్ట్రా ఉంది. అంటే థంబ్నెయిల్ చూసి క్లిక్ చేస్తున్నారు. అది కూడా బాగుంది. నో ప్రాబ్లం. సో ఇట్లా మనం ఏది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటనే టోటల్ ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. మీరు ఇట్లా ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఒక 24 అవర్సో లేదా ఒక 10 అవర్సో ఒక 15 అవర్స్ తర్వాత మీ వీడియోని అనలైజ్ చేసి నెక్స్ట్ ఇంకో వీడియో చేయండి. దాంట్లో ఏదైతే మిస్ చేస్తున్నారో అది ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేశారనుకోండి మీకు మంచి రీచ్ వస్తుంది. సో ఇది స్క్రీన్ షాట్ అనమాట. ఇట్లా మనం ఎప్పుడైతే మనం అనలైజ్ చేస్తామో అప్పుడు మనకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో ఇట్లా మీరు స్క్రీన్ వీడియో చూసారు కదా. ఇప్పుడు అసలైన నేను మీకు మ్యాటర్ చెప్తా. అసలు వారానికి ఎన్ని వీడియో అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నది ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాం. సో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందే చెప్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను అంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాననేసి ఇట్లా నేను బుక్లో కూడా రాసుకొని తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చేసేటవి ఏది కూడా సరే ఇట్లా బుక్లో రాసుకొని తీసుకొస్తాను అనమాట. మీకోసం చూస్తారు కదా ప్రాపర్ ఇట్లా
రాసుకున్నా. సో, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. నేనేం చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నా. ఇట్లా ఎందుకంటే నేను చెప్పేది కూడా క్లియర్‌గా ఉండాలి. ఆడియన్స్‌కి అంటే నా వ్యూవర్స్‌కి అర్థం అవ్వాలి. వాళ్ళు కూడా త్వరగా మోనిటైజేషన్ చేసుకొని ఎంతో కొంత మనీ సంపాదించుకోవాలనేసి నా ఆశ. సో, అందరికి కూడా నా సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి మీరు చూసి సపోర్ట్ చేస్తే అండ్ వీడియో లైక్ చేస్తే నాకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తుంది. మరిన్ని ఓకే. ఇలాంటి వీడియోస్ అనేది బాగా నచ్చుతున్నాయి వ్యూవర్స్‌కి. ఇంకా ఇటువంటి వీడియోస్ కొత్త విధాలుగా ఎట్లా చేస్తే ఇంప్రూవ్ అవుతది, మన ఛానల్ గ్రో అవుతది ఏంటని కొత్త విధాలుగా వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని వీడియో అనేది అప్లోడ్ చేసాం ఇక్కడ మ్యాటర్ కాదనమాట. యూట్యూబ్‌కి కావాల్సింది క్వాంటిటీ కాదు. ఎప్పుడు కూడా క్వాలిటీ చూస్తుంది. ఒక వీడియో అనేది మీరు అప్లోడ్ చేసేటప్పుడు దాని క్వాలిటీ ఎలాగుంది అంటే అవుట్‌పుట్ ఎలాగిస్తున్నాం అది చెక్ చేయండి. కొంచెం క్లారిటీగా అవుట్‌పుట్ బాగుందనుకోండి క్వాలిటీగా. సో, చూసే వ్యూవర్ కూడా కనెక్ట్ అవుతారనమాట. వీడియో ఇంత క్వాలిటీగా ఉంది. సో, ఎక్కువ కనెక్ట్ అవుతారు. మీకు అంటే నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే కొత్త ఒక్కొక్క వీడియో అనేది మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే మంచి క్వాలిటీతోని ఇట్లా అప్లోడ్ చేస్తుంటే మీకు డౌట్ రావచ్చు. అన్న మాకు మంచి మొబైల్ లేదు లేదా మంచి కెమెరా లేదన్నా. సో, ఎట్లా మా పరిస్థితి క్వాలిటీ వీడియో చేద్దాం అనుకుంటే ఇట్లా మీకు డౌట్ రావచ్చు. సో, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీ దగ్గర ఏ మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్‌తోనే చేయండి. కనుక మనం ఎప్పుడైనా సరే షూట్ చేసుకునేటప్పుడు వీడియో అనేది కాస్త క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోండి. ఒక లైటింగ్ సెటప్ ఉంటే సరిపోతుంది. దీని గురించి మనం ప్రాపర్‌గా నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో తీసుకొస్తా. ఎలా షూట్ చేసుకోవాలి ఏంటనేది అది మ్యాటర్ కాదు. దెన్ ఇక్కడికొచ్చేసరికి యూట్యూబ్‌కి కావాల్సింది క్వాలిటీ. మీకైతే అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్ చేసుకోండి. క్వాలిటీగా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది అది చూసుకొని దాని తర్వాత మీ ఛానల్ కొత్తదైతే బ్రో మాది ఇంకా మోనిటైజేషన్ కాలేదు బ్రో. మోనిటైజేషన్ చేసుకోవడానికి మాకు చాలా టైం ఉంది. ఇది మేము ఫ్రెష్‌గా ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అవుతుంది. లేదంటే ఒక 20 డేస్ అవుతుంది. లేదంటే 2 మంత్స్ అవుతుంది. ఇట్లా 3 మంత్స్ అవుతుంది. సో, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 100 మంది ఉన్నారు లేదా 200 మంది ఉన్నారు. లేదంటే 50 మంది, 80 మంది ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా! సో, అంతమంది ఉన్నారన్నా మరి ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి డౌట్ రావచ్చు. మీది కొత్త ఛానల్ కనుక వారానికి 2 లేదా 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్స్‌కి ఎప్పుడు కూడా ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేసి టెస్ట్ చేస్తుందనమాట. యూట్యూబ్ ఇతని వీడియోస్‌ని ఎలా అంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా పట్టుకుంటుందంటే వీళ్ళ వీడియోస్ నేను చూపిస్తా కొందరికి. వాళ్ళలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు. క్లిక్ త్రూ అంటే సీటీఆర్ ఎలాగుంది, క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది అనుకోని ఇట్లా టెస్ట్ చేస్తుంది. సో, అట్లా అనమాట. టెస్ట్ చేసిన తర్వాత ఏమనుకుంటుందంటే ఓకే. పలానా వీడియో పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనుక ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా. అట్లా ఆలోచిస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. కనుక కొంతమందికి మీ వీడియో చూపించి టెస్ట్ చేస్తుంది. వారానికి మినిమమ్ 2 లేదా 3 వీడియోస్ అని అప్లోడ్ చేయండి. నా సజెషన్ మాత్రం వారానికి 3 వీడియో అప్లోడ్ చేయడమే మంచిదనుకుంటా. ఎందుకంటే 3 వీడియోలు అప్లోడ్ చేసామంటే యూట్యూబ్ ఓకే. కన్సిస్టెన్సీగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకుని ఇట్లా అర్థం చేసుకుంటుంది. కనుక మనం వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీగా మెయింటెనెన్స్ చేయాలి. అది కూడా చెప్తా. ఎలా చేయాలి ఏంటనేది వీడియో ఎండ్ వరకు వచ్చేసరికి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. కొంచెం లెంత్ కావచ్చు. ప్లీజ్ ఓపికతో చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ మనం పొందుతున్నప్పుడు ఓపికతో చూసామనుకోండి నెక్స్ట్ టైం మనం చేసే మిస్టేక్స్ అన్ని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మన ఛానల్ని గ్రో చేసుకుంటాం అన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటా. దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ మిస్టేక్ చేస్తారు. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి. నిన్న ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఈ మాట చెప్పా, దెన్ ఇక్కడ కూడా చెప్తున్నా. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీరు వారానికి ఎన్ని వీడియో అప్లోడ్ చేయగలరు, ఒక వీడియో పెట్టగలరా, 2 లేదా 3, 4 రోజు, అది మీ చాయిస్. సో, వారానికి మీతోని ఎన్ని అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 వీడియోలే పెట్టగలను అనుకుంటే ప్రతి వారం 3 వీడియో అప్లోడ్ చేయండి. 3 వీడియోలు అప్లోడ్ చేశారనుకోండి యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా అర్థమవుతుంది. పలానా క్రియేటర్ ఈ ఛానల్ నుంచి ఓకే కన్సిస్టెన్సీగా ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఆ టైంకి వచ్చేస్తుంది అనుకోని ప్రాపర్‌గా అది అర్థం చేసుకొని మీ ఛానల్‌ని పట్టుకుంటుంది. మీ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఈ వీడియో అప్లోడ్ చేశారు ఫ్రెష్‌గా ఒకసారి చూడండి అనుకోని ఇట్లా రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏందంటే వ్యూవర్స్ అనేది థంబ్‌నెయిల్ బాగుందనుకోండి వెంటనే క్లిక్ చేసి చూస్తారు. ఓకే. అంతా ప్రాపర్‌గా బాగుందంటే వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. యూట్యూబ్ ఆల్గోరిథంకి ఇంకా మీ వీడియోస్ పైన మీ వీడియోని పట్టుకుంటుంది. ఓకే. ఈ వీడియో పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా, ఇట్లా ఆలోచిస్తుంది. కనుక వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి వారం మీరు ఎన్ని పెట్టగలరో అన్ని. బట్ నా సజెషన్ మీకు 3 చెప్తున్నా. 3 వీడియోలు పెట్టండి. మిగతా రిమైనింగ్ డేస్ అంతా షార్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. బట్ పోస్ట్ అయినా ఏదో ఒకటి మీ ఛానల్‌లో యాక్టివ్‌లో ఉండడానికి ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. ఇట్లా 3 వీడియోలు పెట్టిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మీరేం చేస్తారంటే షార్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. షార్ట్స్ రీచ్ అనేది స్పీడ్ ఉంటుంది. షార్ట్స్ ఫీడ్ కూడా స్పీడ్ ఉంటుందన్నమాట. కనుక సో, అట్లా చేశారనుకోండి కన్సిస్టెన్సీ ఉంటుంది. మీ ఛానల్ గ్రోత్ కూడా ఫాస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే
ఎప్పుడైనా సరే మన వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయాలి. మన వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు ఏమేమి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఇప్పుడు చెప్తా. దాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. మీ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఓకే, నా వీడియో పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది. దీన్ని నేను అబ్జర్వ్ చేసి నెక్స్ట్ నేను ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా, వచ్చిన వ్యూవర్ ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అనుకుని ఇట్లా బాగా అనలైజ్ చేయాలన్నమాట. స్టార్టింగ్‌లో మీకు లైవ్ ప్రూఫ్ చూపించింది అదే. అనలైజ్ చేయండి. ఇవి ఇట్లా వర్క్ అవుతుంది. ఇది ఇలా పర్ఫార్మెన్స్ ఉంది అనుకుని ఇట్లా నేను ఎందుకు చూపించనట్టు స్క్రీన్ రికార్డింగ్ అనేది చెప్పాను కదా మీకు. వీడియో మిడిల్‌లో ఎక్కడో ఒక దగ్గర తెలుస్తుంది అనుకుని క్లియర్ చెప్పాను. సో అదే చెప్తున్నా. మనం వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటిక్స్ ఓపెన్ చేసి చెక్ చేయాలన్నమాట. వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ ఎంతవరకు చూస్తున్నారు? ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతుంది? ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ తగ్గిపోతుంది ఆడియన్స్‌కి అనుకుని ఇట్లా టోటల్ అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక వీడియో చేస్తారు. సో నెక్స్ట్ ఆ వీడియోలోని ఓకే, ఇక్కడ డ్రాప్ అవుతున్నారు కనుక ఇంకా బెటర్‌గా అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటా అనుకుని ఇంప్రూవ్ చేసుకొని అక్కడ మీరు అప్లోడ్ చేశారనుకోండి, నెక్స్ట్ వీడియోలోనే మీకు ఆ ఛాన్స్ ఉండదు. వీడియోని చివరి వరకు చూస్తారు. కనుక ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పే 4 విషయాలు మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తారో, వీడియో అనేది షూట్ చేసి అప్లోడ్ చేస్తారో అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. నంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ థంబ్‌నెయిల్ ఉండాలి. థంబ్‌నెయిల్ ఎందుకంటే కళ్ళకి కనిపించేది ఫస్ట్ మన వీడియోని క్లిక్ చేసి చూడాలంటే థంబ్‌నెయిల్. అది ఎంత ఐ క్యాచ్, ఎంత అట్రాక్ట్‌గా ఉంటే అంతమంది క్లిక్ చేసి చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 2 మంచి టైటిల్ అనేది పెట్టండి. క్యూరియాసిటీ ఉండేలాగా, ఒక క్వశ్చన్ అడిగేలాగా ఉండాలన్నమాట. టైటిల్‌లోనే ఎప్పుడైనా సరే క్యూరియాసిటీ ఉంటేనే మీకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే వచ్చిన వ్యూవర్స్ థంబ్‌నెయిల్ చెక్ చేస్తారు. దానికి రిలేటెడ్‌గా టైటిల్ కూడా ఉండాలి క్యూరియాసిటీ లాగా. సో అట్లా క్యూరియాసిటీ అంటే ఏందంటే ఒక క్వశ్చన్ అడిగేటట్టు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇట్లా సంథింగ్ ఏమిటి, ఎలా అనుకుని ఇట్లా క్వశ్చన్ అడిగేటట్టు ఉందనుకోండి, వెంటనే క్లిక్ చేసి చూస్తారు. సో అట్లా నంబర్ 2 మంచి టైటిల్ పెట్టండి. నంబర్ 3 ఆడియన్స్ చివరి వరకు చూసే కంటెంట్ ఎప్పుడు కూడా చేయండి. ఎందుకంటే ఆడియన్స్ చివరి వరకు చూసేలా ఎందుకు చేయండి అంటే, మనం నెక్స్ట్ ఏం చెప్తాము అనుకుని ఇట్లా సస్పెన్స్ చేస్తూ ఇట్లా వెళ్ళారనుకోండి, చివరి వరకు ఆటోమేటిక్గా చూస్తారు. చెప్పాను మీకు స్టార్టింగ్‌లోనే. ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. ఫైనల్లీ నంబర్ 4 రెగ్యులర్‌గా అప్లోడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ అనేది నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. సో అదే మీరు వారానికి ఎన్ని వీడియో పెట్టగలరు? 3, 2, 4 లేదా రెగ్యులర్‌గా. అది మీ చాయిస్. బట్ కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ తప్పనిసరిగా. అప్పుడే మీ ఛానల్‌ది గ్రో అవుతుంది. లేదంటే ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక 15 రోజులు లేదంటే ఒక 20 రోజులు ఇట్లా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేస్తా, ఇట్లా వదిలేయండి. గ్యాప్ ఇవ్వకుండా కొత్త ఛానల్ కనుక యూట్యూబ్ టెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. వన్స్ ఒకవేళ మీ ఛానల్ గాని యూట్యూబ్ ఒక టెస్టింగ్ అయిపోయి పట్టుకుందనుకోండి, మీరు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా, ఏ టైంలో అప్లోడ్ చేసినా వ్యూస్ మాత్రం తప్పకుండా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ టెస్ట్ చేసేటప్పుడు కంటిన్యూస్‌గా, రెగ్యులర్‌గా, కన్సిస్టెన్సీగా వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పుడే మనకు మంచి వ్యూస్ అనేవి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నా సొంత ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. నేను స్టార్టింగ్‌లో కూడా ఇట్లానే చేశాం. ఒక వీడియో అనేది లాంగ్ వీడియో చేసిన తర్వాత, ఆ లాంగ్ వీడియో ఈరోజు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దానికి రిలేటెడ్‌గా షార్ట్స్ వీడియో పెట్టేవాడిని. ఎందుకంటే షార్ట్స్ వీడియో అప్లోడ్ చేశాననుకోండి, షార్ట్స్ చూసేవాళ్ళు లాస్ట్‌లో చెప్పేవాడిని. ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో టైటిల్ కింద ఇచ్చాను, ఆ వీడియో చూడండి అనుకోని. షార్ట్స్ నుంచి లాంగ్ వీడియోస్‌కి వచ్చేవారు. అక్కడ షార్ట్స్ వ్యూస్ వస్తుంది, ఇక్కడ లాంగ్ వీడియోస్ వస్తున్నాయి. 2 కలుస్తాయి. షార్ట్స్ వీడియోస్‌కి చాలా రీచ్, అంటే షార్ట్ స్పీడ్ అనేది చాలా స్పీడప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు షార్ట్స్ ఎట్లా వైరల్ చేసుకోవాలంటే మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా ఆ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో ఇట్లా అన్నమాట. ఫైనల్‌గా నేను మీకు చెప్పేది ఏందంటే, వారానికి అట్‌లీస్ట్ 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. మాక్సిమం అసలు 3 పెట్టండి. 3 పెట్టండి. ఎందుకంటే 3 పెడితే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే, వారానికి మన కొత్త ఛానల్ కనుక 3 వీడియోలు పెడితే సరిపోతుంది. సో 3 వీడియోలు పెట్టి నెక్స్ట్ ఆ షార్ట్స్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి. అట్లా పెడితే డెఫినెట్‌గా మీకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ ఒక 1 వీక్ ఇట్లా ట్రై చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదు అనుకుని ఇట్లా డిసప్పాయింట్ అవ్వకండి. కన్సిస్టెన్సీగా ఒక 20 డేస్ వరకు ట్రై చేయండి. ఆ 20 డేస్‌లో రిజల్ట్ ఏంటనేది మీకే తెలుస్తుంది. నా సొంత ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీలాంటి క్రియేటర్స్‌కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా రాస్తున్నా. ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలి, నాతో మాట్లాడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చా. అక్కడికెళ్ళి ఆ లింక్ నుంచి డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా అడిగితే డెఫినెట్‌గా నేను ఆన్సర్ చేస్తా. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా రాస్తున్నా. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.